Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్ సాల్వ్ అని మనకు మూడు ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మూడు ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూస్ని గాస్ జార్డన్ మెథడ్ హెల్ప్ తీసుకుని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ క్రామర్స్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ చాలా సమస్యలు మన ఛానల్లో ఉన్నాయి. సో మన ఛానల్ నేమ్ టైప్ చేసి మీరు చూసినా పర్లేదు, లేదంటే కింద నేను కామెంట్ సెక్షన్లో ఒకటి పిన్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్ నుంచి మీకు ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఫైనల్ ఎగ్జామ్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నవి రిలీజ్ చేస్తాం. అండ్ రిలీజ్ చేయడమే కాదు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. లైక్ వెరీ షార్ట్స్ ఎక్స్పెక్టెడ్, వెరీ షార్ట్స్ ఎక్స్పెక్టెడ్, షార్ట్స్ ఎక్స్పెక్టెడ్, లాంగ్స్. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. క్వశ్చన్స్ మేము రిలీజ్ చేస్తాం అండ్ ఎక్స్ప్లెనేషన్స్ మేము రిలీజ్ చేస్తాం. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నది రాగా రెడీ అయినాయి. సో దాన్ని నీట్గా మేము ఒక పేపర్ ఫార్మాట్లో తీసుకొచ్చి మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. ఈలోపు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్యారల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ రావాలి. అండ్ ఆ తర్వాత కూడా ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్లో కూడా మా సపోర్ట్ మీకు ఉంటుంది మన ఛానల్లో. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీళ్ళంత మందికి షేర్ చేయండి. సో దాట్ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. హైప్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో మనమంతా ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే ఎక్స్ప్లెనేషన్స్ అందలేదో, కాలేజ్లో సరిగ్గా వెళ్ళలేకపోయిన వాళ్ళకి, లేదా కాలేజ్కి వెళ్ళినా అక్కడ అర్థం కాని వాళ్ళకి, రూరల్ ఏరియాస్ ఉండొచ్చు, కొంతమందికి అంత ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఛానల్ని షేర్ చేయండి. అండ్ అలాగే మనకి తర్వాత జేఈఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ సంబంధించి గైడెన్స్ సంబంధించి మెంటర్షిప్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా చూడండి. దానికి సంబంధించి మీరు గైడెన్స్ తీసుకోండి, మెంటర్షిప్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము గాస్ జార్డన్ మెథడ్ హెల్ప్ తీసుకుని ఎలా సాల్వ్ చేయాలి నేను సింపుల్గా ట్రిక్కీగా చెప్తాను. సో ఇది ఒక్కటి వీడియో చూసి చాలు, మీ గాస్ జార్డన్లో ఉన్న ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, సో గాస్ జార్డన్ మెథడ్ సంబంధించి ఫస్ట్ మనం మూడు ఈక్వేషన్ ఇస్తాడు కదా, ఆ మూడు ఈక్వేషన్ సంబంధించి మనం ఏ మ్యాట్రిసెస్, డి మ్యాట్రిసెస్, ఎక్స్ మ్యాట్రిసెస్ మనం ఫస్ట్ నీట్గా రాసుకోవాలి. అలా రాసుకున్న దానికి కూడా మార్క్స్ పడతాయి. మీకు ఆ సమ్ రాలేదనుకోండి, అయినప్పటికీ ఏ మ్యాట్రిక్స్, డి మ్యాట్రిక్స్, ఎక్స్ మ్యాట్రిక్స్ తీయడం ఈ వీడియో చూసి వచ్చేస్తుంది కదా, అలా రాయండి. దానికి కూడా స్పెసిఫిక్ మార్క్స్ ఉంటాయి. తర్వాత ఏ మ్యాట్రిక్స్, డి మ్యాట్రిక్స్ని కలిపి తీసుకోవాలి. ఎలాగా, ఇలాగా ఏబిసి అంటే ఏబిసి డిఎఫ్ జిహెచ్ఐ ఏ మ్యాట్రిక్స్ అనుకోండి, దాని పక్కన డి మ్యాట్రిక్స్ XYZని అలా తీసుకోవాలన్నమాట. తీసుకున్న దాన్ని ఇలాగ మనం మార్చాలి. 100 010 001 XYZ ఇలాగా ఈ ఏ పార్ట్ని మాత్రం ఐడెంటిటీ ఫామ్లోకి మార్చినప్పుడు ఏవైతే వాల్యూస్ చివరి రోలో ఉంటుందో, ఏది కాలం చివరి కాలంలో ఉంటుందో అదే మన XYZ వాల్యూస్ అన్నట్టు. ఇక్కడ చివరి కాలంలో డి తీసుకున్నాం కదా XYZ అని. సో అదే విధంగా మనము ఈ అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు ఈ వాల్యూస్ మారుతుంది కదా, ఎక్స్కి సమ్ వాల్యూ, వైకి సమ్ వాల్యూ, జెడ్కి వాల్యూ వస్తుంది. అదే మన ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇలా ఫామ్ చేయాలంటే టోటల్గా 7 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్, అవి వినండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ ఏ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని 1 కింద మార్చాలి. సో స్టెప్ 1 ఏంటి, ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఏని మనం ఏం చేయాలి, 1 కింద మార్చాలి. అది స్టెప్ 1లో చేయాలి. సో స్టెప్ 2లో మనం ఏం చేయాలంటే, ఈ 1 కింద ఉన్న రెండు అంటే డిజి ఈ రెండింటిని కూడా జీరోస్ చేయాలి. అది స్టెప్ 2. స్టెప్ 3లో ఏం చేయాలంటే, మళ్ళీ ఈ ఈలో 1 తీసుకురావాలన్నమాట. అర్థమైంది కదా. స్టెప్ 3లో ఏంటి, ఈలో 1 తీసుకురావాలి. స్టెప్ 4లో ఈ 1 కింద 0 తీసుకురావాలి. అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ 1 తీసుకురావాలి, దీని కింద 0 తీసుకురావాలి. తర్వాత సెకండ్ ఇక్కడ 1 తీసుకురావాలి, దీని కింద 0 చేయాలి. తర్వాత 5th స్టెప్ వచ్చేసి ఈ లాస్ట్ 1 చేయాలి. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. స్టెప్ 1లో 1 తీసుకురావాలి. స్టెప్ 2లో ఆ 1 కింద ఉన్నవి 2 0 తీసుకురావాలి. స్టెప్ 3లో ఈ ఈని కాస్త 1 చేయాలి. స్టెప్ 4లో ఈ పార్ట్ని 0 చేయాలి. స్టెప్ 5లో ఈ లాస్ట్ని 1 చేసేయాలి. సో ఎప్పుడైతే అలా అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాము, 1 కింద 0 చేసాము కదా. సో దీని కింద ఏం లేదు కదా, కాబట్టి ఇప్పుడు పైవి చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ 1 పైన ఉన్న ఈ రెండు FC ఉంది కదా, ఆ రెండింటిని 0 చేయాలి. లాస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే, ఈ 1 మధ్యలో ఉన్న 1 పైన బి ఉంది కదా, ఆ బిని 0 చేయాలి. దాంతో మనకి సమ్ సాల్వ్ అయిపోతుంది. అలా సాల్వ్ చేసిన తర్వాత చివరిలో ఉన్న XYZ వాల్యూసే మన XYZ వాల్యూస్. ఓకే,
1 ఫస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత 1 కింద ఉన్న 2 జీరోస్ని రెండు ఎలిమెంట్స్ జీరోస్ చేసుకోవాలి, రెండో స్టెప్. థర్డ్ స్టెప్లో మనం ఏం చేయాలి, సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఇక్కడ ఉన్నది చూడండి, దీన్ని కాస్త 1 చేసుకోవాలి. తర్వాత 1 కింద ఉన్న 0 చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఇది మన ఏంటి థర్డ్ కాలం థర్డ్ రో అన్నట్టు. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తాం, మనం దీన్ని మళ్ళీ 1 చేసుకోవాలి. తర్వాత అప్వర్డ్లో ఇంతవరకు డౌన్వర్డ్లో చేసుకొచ్చాం కదా, ఇప్పుడు దీని కింద 0 చేసాం, దీని కింద 0 చేస్తాం. ఇప్పుడు అప్వర్డ్ అనమాట, దీని పైది 0 చేస్తాం, తర్వాత దీని పైది 0 చేస్తాం. దాంతో సాల్వ్. అండ్ సింపుల్గా ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏడిఎక్స్ ఫామ్లో రాసుకున్న తర్వాత 100 010 001 ఈ ఫార్మాట్లో తీసుకురావాలి. దానికి కూడా ఒక రిథమాటిక్లో తీసుకోలేగా 1 తర్వాత దాని కింద ఉన్న 2 జీరోస్, తర్వాత 1 దాని కింద ఉన్న 1 0 చేయాలి, తర్వాత చివరిలో ఉన్న 1, తర్వాత అప్వర్డ్ మూమెంట్లో పైన 2 0 చేయాలి, ఆ తర్వాత 0 చేయాలి. దట్స్ ఇట్. సమ్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సమ్ అర్థమైతే మాత్రం గాస్ డాట్ని సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో సమ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇచ్చిన 3 ఈక్వేషన్స్ నుంచి ఫస్ట్ ఏంటి మనకి మ్యాట్రిసెస్ ఏ రాసుకోండి. ఫస్ట్ మ్యాట్రిసెస్ ఏ. సో మ్యాట్రిసెస్ ఏ అంటే ఏంటి, సింపుల్గా ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి, రో ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్ అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ 3, సెకండ్ ఇది 4 అండ్ థర్డ్ ది 5 అండ్ నెక్స్ట్ 2 -1 ఇంకా 8. థర్డ్ ఈక్వేషన్ చూడండి, 5 x పక్కన 5 ఉంది, y పక్కన -2 ఉంది, z పక్కన 7 ఉంది. దాంతో ఏ మ్యాట్రిసెస్ రెడీ. ఇప్పుడు మ్యాట్రిసెస్ డి ఎలా రాసుకుంటాము, సింపుల్గా కాన్స్టెంట్స్ అనమాట. ఇచ్చిన 3 కాన్స్టెంట్స్. సో ఏంటవి 18 అండ్ 13 ఇంకా 20. ఇది 3 కాన్స్టెంట్స్ ఈక్వేషన్. 3 ఈక్వేషన్స్ యొక్క కాన్స్టెంట్స్ మనం నోట్ చేసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్ కామన్. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, సింపుల్గా స్మాల్ ఎక్స్, స్మాల్ వై అండ్ స్మాల్ జెడ్. ఓకే, సో ఏడిఎక్స్ నీట్గా రాసుకున్నాం. సో దీనికి ఖచ్చితంగా మార్క్స్ అలౌట్ అవుతుంది, హాఫ్ మార్క్ అలౌట్ అవుతుంది దీనికి. కాబట్టి నీట్గా నోట్ చేసుకోండి. తర్వాత ఏడి ఫామ్ రాసుకోవాలి, ఏ అండ్ డి. ఓకే, ఏడి ఫామ్ రాసుకోవాలి. ఏడి ఫామ్ అంటే ఏంటి, ఫస్ట్ ఏ మ్యాట్రిసెస్ 3 4 5 ఏ మ్యాట్రిసెస్ రాసేసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ 5 -2 7 రాసుకున్న తర్వాత 18 13 20ని ఇక్కడ రాసుకోవాలి. 18 13 20. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాం, ఏ మ్యాట్రిసెస్ అలా రాసేసాం. తర్వాత ఏం చేసాము, డి మ్యాట్రిక్స్ని పక్కన పెట్టాం సింపుల్గా. ఇది సేమ్ ఇక్కడ రాసేసాము, 18 13 20ని ఇక్కడ రాసేసాం. ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయినట్టే కదా. స్టెప్ 1, ఫస్ట్ ఈ 3ని ఏం చేయాలి, మనం 1 చేయాలి. ఫస్ట్ ఈ 3ని ఏం చేయాలి, 1 చేయాలి. సో అలా దీన్ని 1 చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఛాన్స్ ఉందని చూసుకుంటే ఇక్కడ రో 2లో 2 ఉంది కదా. సో 3 - 2 ఏమవుతుంది, 1 అవుతుంది కదా. కాబట్టి రో 1 ఏం చేద్దాం, రో 1 అని సింపుల్గా రో 1 మైనస్ రో 2 తీసుకోవాలి. ఏంటి, రో 1 ప్లేస్ ఏం తీసుకోవాలి, రో 1 మైనస్ రో 2 తీసుకోవాలి. అప్పుడు 3 - 2 ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ చేద్దామా. సో ఏ డి, సో తీసుకోండి ఫస్ట్ R1 మైనస్ R2 అంటే 3 - 2, 3 - 2 ఎంత, 1. సో 1 తీసుకున్నాం. నెక్స్ట్ 4 -1 ఏంటి 4, తర్వాత మైనస్ పెట్టుకోండి. R2 అంటే -1, 4 -1 అంటే 5 వచ్చింది. 5 తీసుకున్నాము. నెక్స్ట్ 5 -8 ఎంత వస్తుంది, -3 అంతే కదా, -3 తీసుకున్నాము. నెక్స్ట్ 18 - 13 ఎంత, 14 15 16 17 18 5. ఓకే, సో 5 అన్నట్టు అర్థమైంది కదా. 3 - 2 1, 4 -1 5, 5 -8 -3, 18 - 13 5 అయిపోయింది. సో మిగతాది యాస్టిస్ అన్నీ తీసుకోండి. 2 -1 8 అండ్ 13. నెక్స్ట్ 5 - 2 7 20. ఓకే,
ఇప్పుడు స్టెప్ 1 కంప్లీట్. స్టెప్ 2 ఏంటి? ఈ 1 కింద ఉన్న రెండు జీరోస్ చేయాలి. ఈ 1 కింద ఉన్న రెండు ఏమైనాయి? జీరోస్ అయినాయి కదా స్టెప్ 2లో. సో ఇప్పుడు మనం అదే చేయాలి. సో R2లో ఈ 2 కాస్త 0 అవ్వాలి. అప్పుడు ఏం చేయొచ్చు? మనం దీని హెల్ప్ తీసుకోవచ్చు, దీని హెల్ప్ కూడా తీసుకోవచ్చు. కానీ దీని హెల్ప్ తీసుకుంటే కొంచెం కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే రో 3 హెల్ప్ తీసుకున్నాం. ఎలాగా? R2 ఏమో 2 ఉంది కదా, R3 ఏమో 5 ఉంది కదా. సో వాటి కోఎఫిషియన్స్ ఎక్స్చేంజ్ లాగా అన్నట్టు చేస్తే ఈజీగా అయిపోతుంది. R2 సో R2లో ఏం చేయాలి మనం? సో ఇక్కడ ఏంటి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి దీనికి దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. అంటే 5 ఇంటూ R2 మైనస్ R3. ఓకే, సో 5 ఇంటూ R2 మైనస్ 2R3 చేస్తే ఈ R2 ప్లస్ 0 వస్తుంది. ఎందుకంటే 2 5s are 10, 5 2s are 10 కాబట్టి రెండు మైనస్ అయిపోతే సాల్వ్ ఒకటి. ఓకే, సో కాబట్టి చేయండి. నెక్స్ట్ R2 ఇదేంటి? 5R2 మైనస్ 2R3. అదే R3 సో R3 0 అవ్వాలంటే ఏంటి? ఇక్కడ 5 ఉంది, ఇక్కడేమో 1 ఉంది కాబట్టి ఏం చేసుకోవచ్చు మనము? సింపుల్గా R3 మైనస్ R1 కానీ ఇక్కడ 5 కోఎఫిషియంట్ కాబట్టి ఇది 5. సో ఇలా వేసుకున్నప్పుడు దీని కోఎఫిషియంట్ దీనికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి. అంటే R3 పొజిషన్లో 5 ఉంది కాబట్టి అదే 5 R1తో మల్టిప్లై చేయాలి. R1లో 1 ఉంది కాబట్టి మనం R3 పక్కన ఏం మల్టిప్లై చేయగలదు? 1తో మల్టిప్లై చేసి చాలు. అదే ఇక్కడ మనం R2 R3 తీసుకున్నాము. R2 పొజిషన్లో ఏముంది? మనకి 2 ఉంది కాబట్టి ఆ 2 R3తో మల్టిప్లై చేయాలి. R3లో ఉన్న 5 R2తో మల్టిప్లై చేయాలి. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ వేసుకుందాం. సో ఫస్ట్ అలానే 1 5 మైనస్ 3 అండ్ 5. నెక్స్ట్ ఈ పొజిషన్ R2 పొజిషన్లో మనం ఇప్పుడు ఈ సీక్వెన్స్ని ఫాలో చేయాలి. ఓకే, 5R2. సో 5R2 ఏంటి? 5R2 అంటే ఏంటి? ఇక్కడ 2 మైనస్ 2 R3 ఎంత? 5. సో ఇక్కడ ఏముంది? 5 వేసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ R2 ఈ పొజిషన్లో ఏముంది? 2 ఉంది. నెక్స్ట్ మైనస్ వేసుకున్నాను. నెక్స్ట్ 2 తీసుకున్నాను. R3 ఏముంది? ఇక్కడ 5 ఉంది. ఓకే, సో 5 10s are 10, 2 5s are 10, 0. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకి? టార్గెట్ 1 కంప్లీట్ 0. ఓకే, సో అదే ఆపరేషన్ మిగతా ఎలిమెంట్స్ కూడా ఇవ్వాలి కదా. సో సాల్వ్ చేయండి. సో 5 సో ఇక్కడ ఏముంది పొజిషన్? -1 ఫార్ములా. నెక్స్ట్ -2 ఇంటూ -2. ఓకే, మీకు అర్థమైంది కదా. సో 5 ఇక్కడ ఏముంది? R2 -1 ఉంది, -1 తీసుకున్నాను. నెక్స్ట్ మైనస్ ఉంది 2, R3 ఏమో -2. ఓకే, ఇప్పుడు 5 ఇంటూ -1 ఎంత? -5, 2 2s are 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -5 + 4 ఎంత? -1. కాబట్టి ఈ పొజిషన్లో మనం ఏం తీసుకోవాలి? -1. ఓకే, నెక్స్ట్ 8 పొజిషన్ చూడండి. 5 ఇంటూ 8 మైనస్ ఎంత? 2 ఇంటూ 7. 2 ఇంటూ 7, 5 8s are ఎంత? 40, 2 7s are 14 ఎంత? 26 వచ్చింది. ఓకే, సో 26 నోట్ చేసుకోండి. 26. ఇప్పుడు ఈ పొజిషన్. ఓకే, 5 ఇంటూ 13 మైనస్ 2 ఇంటూ 20. 5 13s are ఎంత? 65. 65 మైనస్ 40 ఎంత? 25 వచ్చింది. ఓకే, సో ఈ పార్ట్లో ఎంత మనకి? ఇప్పుడు 25 తీసుకోవాలి. ఓకే, సింపుల్గా రో2ని మొత్తం దేంతో రీప్లేస్ చేసాం? 5R2 మైనస్ 2R3తో మనం రీప్లేస్ చేసాం. ఇప్పుడు అదే విధంగా R3ని కూడా రీప్లేస్ చేయండి. R3 మైనస్ 5R1తో మనం రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిమెంట్ ఏంటి? 5. R3 ఎంత? 5 మైనస్ 5 ఆఫ్ R1. R1 ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. అంటే 5 మైనస్ 5 ఎంత? 0. సో ఇక్కడ మనం అనుకున్న మిషన్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ -2 మైనస్ 5 ఇంటూ ఎక్కడ ఉంది పొజిషన్ అంటే 5. సో -2 5 5s are 25 ఎంత వస్తున్నప్పుడు? -27 వస్తుంది. ఓకే, సో ఈ పొజిషన్లో ఏమొచ్చింది మనకి?
మైనస్ 27 వచ్చింది. ఓకే, సింపుల్ గేమ్ ఇది. R3 మైనస్ 5R1 రూల్ పాటిస్తున్నాం. సో ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ చూడండి, ఇక్కడ R3 పొజిషన్లో ఎంత ఉంది? థర్డ్లో 7 ఉంది, మైనస్ పెట్టుకున్నాను, 5 తీసుకున్నాను, పైన ఎంత ఉంది? -3 కాబట్టి -3. ఓకే, 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 ఎంత? 15. 7 ప్లస్ 15 ఎంత? 22. ఓకే, సో ఈ ప్లేస్ ఎంత వస్తుంది మనకి ఇప్పుడు? 22 వస్తుంది. ఓకే, 22. ఇప్పుడు ఇది ఫోర్త్ది 20 మైనస్ 5 ఇంటూ 5. 20 తీసుకున్నాను, మైనస్ పెట్టుకున్నాను, 5 తీసుకున్నాను, R1 ప్లస్ 5 ఉంది, 5 ఇంటూ 5. ఓకే, 20 ప్లస్ మైనస్ 25 ఎంత వస్తుంది? -5 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు? -5. దాట్స్ ఇట్. ఓకే, అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకి ఏ మిషన్ అయిపోయింది? ఇప్పుడు ఇక్కడ 1 కింద 2 జీరోలు వచ్చేసినాయి, ఇది అయిపోయింది. స్టెప్ 2 అయిపోయింది, 1 కింద 2 జీరోస్ అయిపోయింది. స్టెప్ 3 ఏంటి మనకి? ఇది 1 అవ్వాలి, ఈ మధ్యలో ఏమవ్వాలి? ఇది 1 అవ్వాలి. కానీ ఇక్కడ ఏముంది? -1 ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము? సింపుల్గా R2 ప్లేస్లో మనం ఏం చేయాలి? -R2 తీసుకోవాలి. అప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. కాబట్టి R2 ప్లేస్లో మనం -R2 తీసుకోవాలి. అలాగే R3లో కూడా ఇక క్యాలిక్యులేషన్స్ కోసం దీన్ని కూడా మైనస్ ఉండకుండా చేసుకుందాం. ఓకే, సో R3 పోర్షన్లో కూడా R3 ఏంటి? -R3 వేసుకోండి. ఓకే, సో సాల్వ్ చేయండి సింపుల్గా. ఫస్ట్ది అలానే వేసుకోండి. ఫస్ట్ 1 5 -3 5. ఓకే, నెక్స్ట్ 0 -R2 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +1. ఇక్కడ మైనస్ లేదు, మైనస్ పెడతాం, ఇక్కడేమో -25. ఓకే, ఇప్పుడు టార్గెట్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 0, ఇదేమో +27 అయిపోతుంది, ఇక్కడేమో -22, ఇక్కడ వచ్చేసరికి +5. దాట్స్ ఇట్. ఓకే, సింపుల్గా ఏం చేసాము? R2ని మనం మైనస్తో మల్టిప్లై చేసాము రో మొత్తం, అలాగే R3ని కూడా మైనస్తో మొత్తం మల్టిప్లై చేసాం. అప్పుడు ఏమైంది? -1 కాస్త +1 అయింది, +26 కాస్త -26 అయింది, +25 కాస్త -25 అయింది. 0 అలానే వచ్చింది, -27 కాస్త +27 అయింది, 22 కాస్త -22, -5 కాస్త 5 అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి? ఇక్కడ ఈ మధ్యలో 1 కంప్లీట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 1 కింద ఈ దీన్ని 0 చేసుకోవాలి. అంటే ఏంటి? ఈ 27 మనకి 0 అయిపోవాలి. ఓకే, సో ఇప్పుడు దీని కింద ఉన్నది 0 చేయాలంటే ఏం చేయాలి? ఈ 27 -27 వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటి? రో 3లో 27 ఉంది, రో 2లో ఏముంది? 1 ఉంది కదా. కాబట్టి మనం ఏం చేద్దాం? సింపుల్గా రో 3 మనం దేని ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నాం? రో 3ని ఆపరేట్ చేస్తున్నాం. సో రో 3లో మనం ఏం చేస్తాం? రో 2 హెల్ప్ తీసుకుంటాం కాబట్టి రో 3 మైనస్ రో 2. సో దీని పక్కన దేనితో ఇంటూ చేయాలి అంటే సింపుల్ ఏం లేదు, R3 ప్లేస్లో ఏముంది? 27 ఉంది కదా, అది R2తో మల్టిప్లై చేయాలి. సింపుల్. R2 ప్లేస్లో ఏముంది? 1 ఉంది కదా, కాబట్టి R3 ముందు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. సో R3 ప్లేస్లో ఉన్నదేమో R2తో మల్టిప్లై చేయాలి, అదే R2తో ఉన్నది R3తో మల్టిప్లై చేయాలి. ఎక్కడన్నా సరే అంతే, మనం అంతా కూడా చేసింది కూడా మనం అట్లాంటి టాస్క్. ఒకవేళ డైరెక్ట్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అలా చేయక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి? R3 ప్లేస్ అంతా ఏం తీసుకోవాలి? R3 మైనస్ 27 R2 తీసుకోవాలి. సో తీసుకోండి. సో ఫస్ట్ది సేమ్, ఫస్ట్ రో సెకండ్ రోతో మనకు పని లేదు కాబట్టి ఇప్పుడు ఈ స్టెప్లో ఈ రోస్ మొత్తం సేమ్ టు సేమ్ వేసుకోవాలి. 1 5 -3 and 5. నెక్స్ట్ 0 1 and -26 and -25. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చేయాల్సి ఉంటుంది. 0 కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 0 అలానే వస్తుంది. నెక్స్ట్ 27 మైనస్ 27 ఇంటూ 1 ఈ దీని వైజ్గా. సో అప్పుడు ఏమొస్తుంది మనకి? 27 - 27 0
అంటే ఈ ప్లేస్లో 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు ఏముంది ఇక్కడ -22. సో ఫార్ములా వైజ్గా ఏంటి, సో ఫస్ట్ ఏంటి R3 - 27 R2 కదా. R3 పొజిషన్లో మనకి ఏముంది ఇక్కడ చూడండి -22 ఉంది కాబట్టి -22 తీసుకున్నాం, ఈ మైనస్ అలానే పెట్టుకున్నాం అండ్ 27 వేసుకున్నాం. R2 పొజిషన్లో ఇక్కడ ఏముంది మనకి -26 ఉంది. సో ఆ -26 ఇక్కడ తీసుకున్నాం. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో R3లో ఉన్నది -22, ఆ మైనస్ అలానే వేసుకున్నాం, 27 అలానే వేసుకున్నాం, R2 26 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది -22 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27 ఇంటూ 26 చేయండి. 27 ఇంటూ 26, 6 7s are 42, 6 2s are 12, 16. And next 2 7s are 14, 2 2s are 4, 5, 2, 10, 6 7, 702 అవుతుంది. ఎంత 702 -22 ప్లస్ 702 ఎంత సింపుల్గా 680. ఎంత 680. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలి 680 తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇదే ఫార్ములాతో R3 పొజిషన్లో ఏముంది 5 ఉంది, నెక్స్ట్ మైనస్ పెట్టాం, నెక్స్ట్ 27 ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏముంది 25 ఎంత ఉంది -25 ఉంది. సో -25. సో 25 వేసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 27 ఇంటూ 25 మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, 5 7s are ఎంత 35, 5 2s are 10, 13. ఓకే, నెక్స్ట్ 2 7s are 14, 2 2s are 4, 5, 5 7 6. సో 6 7 5 ఎంత వస్తుంది 680. సో ఇక్కడ కూడా 680 వాల్యూ 680. సో దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఏంటి 1 కింద 2 జీరోలు అయిపోయినాయి, ఈ 1 కింద 0 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ పొజిషన్ని మనం ఏం చేయాలి, మనము 1 చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ ఈ పొజిషన్ని 1 చేసాము. సో ఇక్కడ 680, ఇంకెక్కడైనా ఏదైనా టర్మ్ ఉందో 680కి మేనేజ్ చేసేది ఏమీ లేదు కాబట్టి R3 పొజిషన్లో మనం ఏం చేయాలంటే R3/680 తీసుకోవాలి. ఎంత R3/680 తీసుకోవాలి. ఎందుకంటే 680 మేనేజ్ చేసే ఏమీ లేదు కాబట్టి R3/680 డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో తీసుకుంటే మనకేమొస్తుంది, ఫస్ట్ అలానే రాసుకోండి. ఫస్ట్ 1 5 -3 5, సెకండ్ది 0 1 -26 -25, థర్డ్ది 0/680 0, 0/680 0. ఇప్పుడు 680/680 1, 680/680 1. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి 1 వచ్చేసింది, కింద 2 జీరోలు వచ్చినాయి, కింద 1 వచ్చింది, కింద 0 వచ్చేసింది, ఇక్కడ కూడా 1 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి, ఈ 1 పైన ఉన్న ఈ 2 జీరోస్ చేయాలి. ఎలాగైతే ఇక్కడ మనం కింద నుంచి వచ్చామో అలాగే ఇప్పుడు పైకి వెళ్తాం అనమాట. 1 పైన ఈ 2 జీరోస్ అవ్వాలి అంటే ఈ ఇక్కడ ఉంది కదా, ఈ 1 పైన FCని ఏం చేయాలి, జీరోస్ చేయాలి. ఇప్పుడు దీనిపైన ఉన్న ఈ రెండింటిని మనం ఏం చేయాలి, సింపుల్గా జీరోస్ అయ్యేటట్టు చేయాలి. ఎలాగా, R2లో ఈ -26 0 అవ్వాలంటే R3 హెల్ప్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి దాని హెల్ప్ తీసుకోండి. సింపుల్గా R2 మైనస్, ఇక్కడ ఆల్రెడీ ఏముంది మైనస్ ఉంది కాబట్టి R2కి మనం ప్లస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, 26 R3. ఓకే, సో R2ని మనం ఇక్కడ 0 చేయాలి అంటే మనం ఏం చేసాము, R2 ప్లస్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 26 R3, అప్పుడు ఏమొస్తుంది 0 వస్తుంది. సో అండ్ ఇప్పుడు ఇక్కడ R1 పొజిషన్లో కూడా మనకు అలాంటి మార్పే కావాలి. ఇక్కడ ఏమవ్వాలి, మనకి ఇది 0 అవ్వాలి. -3 0 అవ్వాలంటే ఎవరు హెల్ప్ తీసుకోవాలి, దీని హెల్ప్. ఎందుకంటే ఇవి 2 కూడా మారకూడదు, ఈ 1 మారకూడదు కాబట్టి అలా మారకూడదు అంటే ఇక్కడ కింద దీని హెల్ప్ తీసుకోవచ్చు ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి. ఓకే, సో R3 పొజిషన్లో ఏం చేయొచ్చు, R1 పొజిషన్లో ఏం చేయాలి మనం ఇప్పుడు సింపుల్గా R1 మైనస్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ప్లస్గా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. సో 3 ఇంటూ R3. ఓకే, సో R1లో దీన్ని 0 చేయాలి అంటే సింపుల్గా ఏం చేసాం మనం, R1 ప్లస్ 3R3 అంటే దీన్ని ప్లస్ ఇది 3 టైమ్స్ చేసి ఇది కూడా 0 అయిపోతుంది. సో సాల్వ్ చేద్దామా.
సో 1, సో ఇక్కడ ఏంటి ఫస్ట్ రో 1 ఆపరేషన్ ఏంటి 1 ప్లస్ 3 ఇంటూ 0 అప్పుడు 1 వస్తుంది. అంటే ఇక్కడ కూడా అంతే 5 ప్లస్ 3 ఇంటూ 0 అప్పుడు కూడా సేమ్ అదే 5 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పొజిషన్ జీరోస్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా సరే ఏ వాల్యూస్ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఇది -3 తీసుకోండి. ఇప్పుడు R1 ప్లస్ ఏంటి -3 ప్లస్ 3 ఇంటూ R3 ఎంత 1 -3 ప్లస్ 3 ఎంత 0. సో ఈ -3 కాస్త ఏమైపోయింది మనకి ఇప్పుడు 0 అయిపోయింది. ఇప్పుడు 5 సాల్వ్ చేయండి. 5 ఓకే ప్లస్ 3 ఇంటూ R3 ప్లస్ ఏముంది 5 ఉంది. ఓకే సారీ R3 ప్లస్ ఏముంది 1 ఉంది. ఓకే సో 5 తీసుకున్నాము R1 ప్లేస్లో. నెక్స్ట్ ప్లస్ పెట్టుకున్నాము. నెక్స్ట్ 3 తీసుకున్నాము. R3 ప్లస్ ఏముంది 1. సో 5 ప్లస్ 3 ఎంత 8. ఓకే సో 1 5 0 8 ఫస్ట్ రో వచ్చింది. ఇప్పుడు సెకండ్ రో కథ. సో సెకండ్ రో ఏంటి R2 ప్లస్ 26 R3 కానీ R3 ప్లస్ 0 ఉంది కాబట్టి అదే 0 కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 R2 ప్లస్ 1 బాగానే ఉంది కానీ R3 ప్లస్ 0 ఉంది కాబట్టి ఇదే 1 వస్తుంది. ఓకే ఇప్పుడు 26 తీసుకోండి. ఇప్పుడు R2 ఎంత -26 ప్లస్ 26 R3 ఎంత 1 -26 ప్లస్ 26 ఎంత 0. కాబట్టి మనం అనుకున్న టాస్క్ కంప్లీట్ అయిపోయింది 0. సో ఇప్పుడు ఇది -25 ఉంది. R2 పొజిషన్లో ఏంటి -25 ఉంది. ఓకే నెక్స్ట్ ప్లస్ తీసుకోండి. ప్లస్ నెక్స్ట్ 26 తీసుకోండి. R3 ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ సింపుల్గా R3 ప్లేస్లో 1 ఉంది. సో 26 ఇంటూ 1 ఓకే 26 ఇంటూ 1 ఓకే అప్పుడు ఏమవుతుంది -25 ప్లస్ 26 ఏమవుతుంది 1 వస్తుంది. కాబట్టి 0 1 0 1 వచ్చింది. ఓకే -25 ప్లస్ 26 ఇంటూ R3 అంటే 1 చేస్తే 1 వచ్చింది. థర్డ్ రో మనం ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు అలానే వేసుకోవచ్చు 0 0 1 1. ఓకే ఇప్పుడు మనకి ఏంటి అన్నీ వచ్చినాయి ఒక్క ఈ ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఉండకూడదు 5 ఉండకూడదు. ఈ 5 ప్లేస్లో ఏముండాలి మనకి 0 ఉండాలి. ఈ 5 ప్లేస్లో ఏముండాలి 0 ఉండాలి. సో సాల్వ్ చేద్దాం క్లియర్ చేసుకుని. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ ఈ 5 ఉండకూడదు. 5 ప్లేస్ మనకి ఏం అవ్వాలి 0 అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఇక్కడ మనం దేని హెల్ప్ తీసుకోవాలి దీని హెల్ప్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 1 డిస్టర్బ్ అవ్వకూడదు ఈ 0 డిస్టర్బ్ అవ్వకూడదు. అలా డిస్టర్బ్ అవ్వకూడదు అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఈ రో 2 రో 3 అలా కాదు. రో 3 తీసుకున్నాం అనుకో ఇది అవ్వదు ఎందుకంటే ఈ ప్లేస్ 0 ఉంది కాబట్టి ఒకే ఒక ఆప్షన్ రో 2. ఓకే సో రో 1లో మనం ఏం చేస్తాం సింపుల్గా రో 1 మైనస్ ఇక్కడ 5 ఉంది. సో 5 ఇంటూ R2 ఓకే రో 1 ఏం చేయాలి రో 1 మైనస్ 5 R2ని కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ తీసుకోండి 1 కానీ ఇక్కడ 0 ఉంది కాబట్టి అదే 1 వస్తుంది. ఎందుకంటే 1 మైనస్ 5 ఇంటూ 0 0 1 మైనస్ 0 ఎంత మనకు 1 వస్తుంది 1. ఇప్పుడు 5 సో 5 మైనస్ ఆఫ్ తీసుకోండి 5 మైనస్ ఆఫ్ 5 ఆఫ్ 1 ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ 5 ప్లేస్ ఏమొస్తుంది 0. నెక్స్ట్ 0 ఎందుకు 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకా. నెక్స్ట్ 8 మైనస్ 5 ఇంటూ 1 సో 8 మైనస్ 5 ఎంత 3 వచ్చింది. సో 3. నెక్స్ట్ సేమ్ 0 1 0 1 నెక్స్ట్ 0 0 1 1 ఓకే. సో ఇప్పుడు ఏంటి సింపుల్గా మనము ఈ 5 కాస్త 0 చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంది 1 0 0 0 1 0 0 0 1 వచ్చేసింది కదా ఈ ఫార్మాట్ వచ్చేసింది. సో లాస్ట్ కాలమ్ ఏముంది 3 1 1 అంటే ఏంటి ఇక్కడ అర్థం. సో ఇక్కడ x ఏంటి 3 అన్నట్టు y ఏంటి 1 అన్నట్టు z 1 అన్నట్టు దట్స్ ఇట్ అయిపోయింది. ఓకే సో సింపుల్గా ఏంటి ఇచ్చిన ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి ఎప్పుడన్నా ఇచ్చిన ఈక్వేషన్స్ని ఫస్ట్ మ్యాట్రిసెస్ A D X నోట్ చేసుకోవాలి.
నోట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని కలిపి ఇలాగా 3/3 కాస్త 4/4 మ్యాట్రిక్స్ అలా తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పొజిషన్లో 1 వచ్చే విధంగా సెట్ చేయాలి. తర్వాత దీని కింద 2 జీరోస్ చేయాలి. తర్వాత స్టెప్లో ఈ మధ్యలో 1 చేయాలి. తర్వాత దాని కింద 0 చేయాలి. ఆ తర్వాత లాస్ట్లో ఇక్కడ దీన్ని 1 చేయాలి. తర్వాత మళ్ళీ పైకి ఇప్పుడు ఈ 2 జీరోలు చేయాలి. ఆ తర్వాత ఇది 0 చేయాలి. దట్స్ ఇట్. ఇలాగ 7 స్టెప్స్ ఉంటాయి. ఈ 7 స్టెప్స్ని ఫాలో అయితే మనం ఈజీగా సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైతే ఈ సమ్ స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ సైడ్ రాసిన బేసిక్స్ని మెయిన్గా ఫోకస్ చేసుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇవి మెయిన్గా ఏ సమ్మని సాల్వ్ చేయాలంటే ఈ రూల్స్ మీరు పాటించాలి. ఐ హోప్ ఈ క్లాస్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.